జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి పర్వదిన శుభాకాంక్షలు. హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూడతాయో నేటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. వైశాఖ మాస బహుళపక్ష దశమి తిథి సందర్భంగా హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామిని దేవాలయంలో దర్శనం చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడంతో పాటుగా ఆంజనేయ స్వామి ఆలయంలో మన్యు సూక్త పారాయణ చేయించుకుంటే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యలు, మొండి బాకీల సమస్యలు, కోర్టు సమస్యలు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేసే వేద సూక్తం మన్యు సూక్తం. ఈ మన్యు సూక్తంలో మొత్తం 14 రుక్కులు ఉంటాయి. ఈ మన్యు సూక్తాన్ని హనుమత్ జయంతి సందర్భంగా 14 సార్లు దేవాలయంలో వేద పండితుల చేత పారాయణ చేయించుకున్నట్లయితే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఈ విశేషమైన ప్రయోజనాలన్నీ చేకూరతాయి. 14 అంటే 1 + 4 5. ఆంజనేయ స్వామికి 5 అంకె అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే మన్యు సూక్త పారాయణ 14 సార్లు చేయించుకోవాలి. చాలామంది ప్రత్యేకమైన పారాయణలు 11 సార్లు చేయించుకుంటారు. కానీ ఆంజనేయుడి అనుగ్రహం కోసం ఈ మన్యు సూక్త పారాయణ 14 సార్లు చేయించుకోవాలి. మన్యు సూక్తము అంటే ఏంటంటే మన్యు అనే పేరు కలిగినటువంటి రుద్ర సంబంధమైనటువంటి దేవతకు సంబంధించిన సూక్తము. మన్యువు అనే రుద్ర సంబంధమైన కోపానికి సంబంధించినటువంటి ఆ దేవత సాక్షాత్తు ఆంజనేయ స్వరూపము. అంటే ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడు. కోపానికి సంకేతమైన రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని తెలియజెప్పేటటువంటి సూక్తమే ఈ మన్యు సూక్తం. అంతేకాకుండా హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి కళ్యాణాన్ని దర్శనం చేసుకుంటే కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. యస్యావతార దివసే తస్య కళ్యాణమాచరేత్ అంటుంది శాస్త్రం. అంటే అవతార స్వరూపాలు ఏ రోజైతే, ఏ తిథి రోజైతే జన్మించారో ఆ రోజు వాళ్ళకి కళ్యాణం జరిపించి ఆ కళ్యాణోత్సవాన్ని దర్శనం చేసుకున్నట్లయితే అవతార పురుషుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుందని మనకి వేదంలో ప్రమాణం కూడా ఉంది. అందుకే యస్యావతార దివసే తస్య కళ్యాణమాచరేత్ అంటుంది శాస్త్రం. సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని దర్శనం చేసుకున్న ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఒక శ్లోకాన్ని చదువుకుంటే ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఇది ఆంజనేయుడికి సంబంధించిన చాలా శక్తివంతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని చదువుకుంటే అసాధ్యమనుకున్న పనులను కూడా సుసాధ్యం చేసుకోవచ్చు. అంతటి శక్తి ఈ శ్లోకానికి ఉంటుంది. అలాగే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అనే శ్లోకాన్ని కూడా పఠించుకున్నట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఈరోజు హనుమాన్ చాలీసా చదివినా విన్నా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయుడిని దర్శనం చేసుకుని ఈ విధి విధానాలు పాటించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే హనుమాన్ చాలీసా పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన వేద మంత్రాలలో ఓంకారానికి సంబంధించిన మంత్రానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, ఉపనిషత్తులలో ఓంకార ప్రణవ స్వరూప వైభవాన్ని తెలియజెప్పే శాంతి మంత్రం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ నమో నమః. వైశాఖ బహుళ దశమి
ఆంజనేయ జయంతి హనుమత్ జయంతిగా వ్యవహరింపబడుతుంది. కొందరు చైత్ర పూర్ణిమ నాడు అనుష్ఠించడం అన్నది, వైశాఖ బహుళ దశమి నాడు కూడా అనుష్ఠిస్తారు. ఇవి 2 రకాల సంప్రదాయాలు. వీటి ప్రమాణములు వాటికుంటాయి. అయితే వైశాఖ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని ప్రసిద్ధి చెందిన ఒక శ్లోకం పరాశర సంహితలో కనబడుతుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు హనుమత్ జయంతి చేస్తూ ఉంటారు. అయితే వైశాఖ మాసే కృష్ణాయాం అంటే కృష్ణపక్షం, దశమ్యాం దశమి తిథి, మందవాసరే అంటే శనివారం నాడు స్వామి ఆవిర్భవించాడని ప్రసిద్ధిగా కనబడుతున్నటువంటి విషయం. దీన్నే హనుమంత్ నీరాజన మంత్రంలో కూడా ఈ శ్లోకాన్ని వినియోగించడం జరుగుతున్నది. అటువంటి ఆంజనేయ స్వామి వారిని ఈరోజు ఆరాధించడం అత్యంత మహిమాన్వితము, సిద్ధిప్రదము. హనుమన్మూర్తులు అనేక ఉన్నాయి. అభయాంజనేయ, దాసాంజనేయ, పంచముఖాంజనేయ, సువర్చలాంజనేయ, ఇలాంటి అనేక రూపములతో హనుమంతుడు ఉంటాడు. ఇవి ఉపాసనా సంబంధమైన విషయములు. ఎందుకంటే హనుమంతుడు ఫలానా తిథినాడు పుట్టాడని రామాయణంలో లేదు. అయితే అసలు ఏదో ఒకనాడు తిథినాడు పుట్టకుండా ఉంటాడు, ఆయన పుట్టి ఉంటాడు. వాటికి ప్రమాణములు ఏమిటి? శాస్త్రమే మనకు ప్రమాణం. అదే శాస్త్ర ప్రమాణాలతో హనుమత్ జయంతిని మనం ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నాం. హనుమత్ జయంతి నాడు హనుమద్ ఆరాధన ముఖ్య కర్తవ్యం. ఆరాధన అనేటువంటిది అర్చనా రూపం ఒకటి, జపరూపం ఒకటి, ధ్యాన రూపం ఒకటి, లీలా చింతనం ఒకటి, ఈ 4 చేయాలి. కానీ హనుమంతుని అర్చించడము, ఆయన నామాన్ని జపించడము, అదేవిధంగా ఆయన రూపాన్ని ధ్యానించడం, 4వది ఆయన లీలల్ని స్మరించడం. హనుమన్ లీలలు, హనుమన్ లీలలు అంటే రామాయణంలో హనుమంతుడు చేసిన పనులన్నీ హనుమన్ లీలలే. అది సుందరకాండలో మనకు స్పష్టంగా కనబడుతుంది. సుందరకాండ అంటేనే హనుమంతుడు గుర్తొస్తాడు మనకి. మొత్తం రామాయణం అంతా రాముని కావ్యమే అయినప్పటికీ కూడా సుందరకాండలో కూడా రామవైభవమే ప్రస్తావించబడుతున్నది. అయినప్పటికీ సుందరకాండ అనగానే హనుమత్కాండ, ఎందుకంటే హనుమంతుని చుట్టూరే సుందరకాండలో ఉన్న కథ అంతా నడుస్తూ ఉంటుంది. అందుకే సుందర అంటేనే హనుమంతుని పరంగా అర్థం చెప్తుంది మంత్రశాస్త్రం. సుందరే సుందర కపిహి అన్నారు ఇక్కడ. సుందరుడు అంటే అందరి ఆదరానికి పాత్రుడయ్యేవాడు, అందరికీ ఆనందాన్ని ప్రసాదించేవాడు అని. రామాయణంలో హనుమంతుడు అటువంటి పాత్ర. అందరికీ ఆయనంటే ఆదరమే, అందరికీ ఆనందాన్ని కలిగించాడు. కానీ ఆనందప్రదాయకుడైన హనుమంతుని సుందరుడు అంటారు. ఆయన కాండ సుందరకాండ అయింది. హనుమంతుని ఆరాధన వల్ల, హనుమత్ స్మరణ వల్ల లభించేవి బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అన్నారు ఇక్కడ. హనుమంతుని స్మరణ వల్ల బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, జాడ్యం లేకుండా ఉండడం, వాక్పటుత్వం అంటే జ్ఞానాన్ని చక్కగా వ్యక్తీకరించగలిగే సామర్థ్యం. ఇవన్నీ హనుమంతుని వల్ల వచ్చే అష్టసిద్ధులు. ఇందులో బుద్ధి నుంచి వాక్పటుత్వం వరకు కూడాను ఉన్నటువంటి 8 సిద్ధులు ఉన్నాయి. 8 సిద్ధులు హనుమద్ ఆరాధన వల్ల కలుగుతాయి. అలాగే అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ అష్టసిద్ధులు హనుమంతుడి వద్ద ఉన్నాయి అని కూడా మనకి శాస్త్రంలో చెప్తున్నారు. అవి యోగ సిద్ధులు, అవి కూడా హనుమంతుడి వద్ద ఉన్నాయి. అది రామాయణం చదివిన ఎవరికైనా తెలుస్తుంది. హనుమంతుడు అణిమాది శక్తులతోనే ఎగరగలగడం, చిన్న రూపం రావడం, పెద్ద రూపం రావడం, ఏదైనా సాధించగలగడం, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యసిద్ధి లక్షణాలు ఉన్నాయి. పైగా హనుమంతుడు ప్రధానంగా బలదేవత, జ్ఞానదేవత, సిద్ధిదేవత, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. బలాన్ని ఇవ్వగలిగిన దేవత. బలము అంటే ఆరోగ్యంతో కూడిన పుష్టి. హనుమంతుడు అంటేనే బలానికి ప్రతీక. అందుకే అనేక వ్యాయామశాలలు హనుమన్నామంతోనే ఉంటాయి. అటువంటి బలం, పుష్టి ఆయన వద్ద కనబడుతుంది. 2వది జ్ఞానం. హనుమంతుడు ప్రధానంగా జ్ఞానదేవతగా జై హనుమాన్ జ్ఞానగుణ సాగర్ అని తులసీదాసుల వారే అన్నారు. అద్భుతమైన జ్ఞానం, ఆ జ్ఞానంతో వెలికి వచ్చే గుణాలు. అందుకే జ్ఞాన గుణములు ఆయన వద్ద సముద్రం అంత అపారంగాను అగాధంగాను ఉన్నాయి. అనంతమైన జ్ఞానం కలిగినవాడు. అది శాస్త్రజ్ఞానం, లోకజ్ఞానం, ఈ 2 కలిగినటువంటి వాడు. ఈ 2తో పాటు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. అంటే హనుమంతుడు అంటేనే జ్ఞానదేవత, ఒకానొక విద్యాదేవత అని తెలుసుకోవాలి. అందుకే హనుస్మరణ వల్ల విద్య వృద్ధి చెందుతుంది. ముందు బుద్ధి అన్నారు, తర్వాత బలం అన్నారు. అదే శారీరకమైనటువంటి బలానికి కానీ, బుద్ధి బలానికి కానీ హనుమంతుడు దేవతగా చెప్పబడతాడు. అందుకే హనుమదారాధన చేసినట్లయితే ఈ 2 సిద్ధిస్తాయి. ఇక అటు తర్వాత మనం చూడవలసినటువంటిది ఆయన ప్రధానంగా సిద్ధిదేవత, కార్యసిద్ధి కారకుడు. అందుకే కార్యసిద్ధికరుడు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ అని సీతమ్మ హనుమంతుని వేడుకుంటుంది. అంటే ఈ పనికి నువ్వే నిమిత్తంగా ఉంటూ, నువ్వే చేస్తూ మాకు కార్యసిద్ధిని కలిగించు, దుఃఖాన్ని పోగొట్టు అని. కార్యనిర్యోగే ప్రమాణం, ఒక కార్యాన్ని నిర్వహించడంలో నువ్వే తగినవాడవు అన్నది ఇక్కడ. అందుకే హనుమంతుడు వచ్చి రాగానే రామకథలో ఒక సౌందర్యం వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది. హనుమంతుడు ఉత్సాహమూర్తి కూడా.
ఆ ఉత్సాహము బలం వల్ల వచ్చింది. కనుక ఉత్సాహము కార్యసిద్ధికర లక్షణములు కలిగినవాడు. వీటికి తోడు ఈ జ్ఞానము ఇవన్నీ ఉండడం వల్ల అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఉదాత్తమైన గుణములు హనుమంతుడి వద్ద ఉంటాయి. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అంటాం. జితేంద్రియుడు, ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు, అది చాలా తెలుసుకోవాల్సినటువంటిది. పై యోగనిష్ఠుడు, పరోపకార నిరతుడు. అందుకే రామపుజారి, పర ఉపకారి, మహావీర్ బజరంగబలి, సద్ధర్మచారి, సద్బ్రహ్మచారి, మహావీర్ బజరంగబలి అంటారు తులసీదాసుల వారు. ఆయన పర ఉపకారి, ఉపకార స్వభావం ఉన్నటువంటి వాడు. రామాయణంలో హనుమంతుడు తన కోసం ఏమీ చేయలేదు, సర్వము రామకార్యంగా లోకోపకారం కోసమే చేశాడు. అద్భుతమైన పరాక్రమాన్ని చూపించాడు, అద్భుతమైన జ్ఞానాన్ని ప్రదర్శించాడు, చక్కని వినయాన్ని శాంతాన్ని చూపించాడు. అందుకే శాంతము, వినయము, గాంభీర్యము ఇలాంటి అనేకమైన గుణములు ఉన్నాయి. రామాయణంలో అనేక చోట్ల హనుమంతుడు గుణగణ ప్రశస్తి చాలా కనబడుతుంది. అందుకే విక్రాంతస్థం సమర్థస్థం ప్రాజ్యస్థం హరిపుంగవ అని సీతమ్మ హనుమంతుడితో ఉంటుంది. విక్రాంతస్థం, నువ్వు విక్రమము కలిగినటువంటి వాడివి. సమర్థస్థం, సమర్థుడు, ఏదైనా సాధించగలవు. ప్రాజ్ఞస్థం, ప్రాజ్ఞుడు. అందుకే మొత్తం శతయోజన విస్తీర్ణమైన సముద్రము త్వయా గోష్పదీకృత, ఆవు కాలి గిట్ట మేర అంత చేసి దాటి వచ్చేసేదాన్ని. అంత సముద్రాన్ని అవలీలగా దాటి వచ్చాం. అందుకే 100 యోజనాల విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి వచ్చిన నగ్లాని మధిగచ్చతి అంటాడు వాల్మీకి. అంటే ఏమాత్రం అలసట చెందలేదు. సరికదా 100 యోజనాలు అంటే ఇంతేనా అనుకున్నాడు. అడ్డు వచ్చిన రాక్షస వీరిని అవలీలగా జయించాడు. అక్షకుమారుడు మొదలైన భయంకరమైన రాక్షసుని సంహరించాడు. యుద్ధంలో కూడా ఆ విధంగా అసుర సంహారం చేశాడు. అంతేకాదు 2 పర్యాయాలు సంజీవ పర్వతం తీసుకొచ్చి వానర వీరులను కూడా జీవింపజేశాడు. రామలక్ష్మణులను కూడా జీవింపజేశాడు ఆయన. అదేవిధంగా లక్ష్మణుడు రావణుడు ప్రయోగించిన శక్తితో హతప్రాయుడైనప్పుడు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి మళ్ళీ లక్ష్మణస్వామిని జీవింపజేశాడు హనుమత్స్వామి. అందుకే ఆ సమయంలో రాముడు 2 మార్లు నా ప్రాణం నిలబెట్టేవయ్యా అని చెప్పి గాఢాలింగనం చేసుకుంటాడు హనుమంతుని. సీతమ్మ జాడ చెప్పి ఒకసారి, లక్ష్మణుడు బ్రతికించి మరొకసారి. అది హనుమంతుడు ప్రాణదాత అనే భావం కూడా తెలియాలి. అంటే ఆరోగ్యదాత, ప్రాణదాత. ఆ సంజీవ పర్వతం తీసుకురావడమే ఆరోగ్య స్వరూపుడైన హనుమంతుని ధ్యానం. ఆయన సంజీవరాయుడు అంటారు ఇక్కడ. మనోదుఖాలు, శారీరక దుఃఖాలు పోగొట్టగలిగేది సంజీవరాయ స్వరూపం. అలాగే దాసాంజనేయుడు నిరంతరం రామదాసుని చెప్పుకున్నాడు. దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్ట కర్మణ అన్నాడు కదా. అందుకే ఆయన దాసాంజనేయుడు, రామదాసుడు. అంటే భగవానుడైన రామునికి భక్తుడిగా ఉంటూ రామకార్యాన్ని కొనసాగిస్తాడు, రామకార్యాన్ని సిద్ధింపజేస్తాడు. అందుకే రామకార్య ధురంధరుడుగా దాసాంజనేయుడిగా కనబడతాడు. అలాగే అభయాంజనేయుడు కూడా ఆయనే. అంటే అభయాన్ని ఇచ్చే స్వామి. పంచముఖాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అది వానరముఖం, నరసింహముఖం, గరుడముఖము, వరాహముఖము, హయగ్రీవ వదనము. ఈ 5 ముఖాలతో ఉన్న హనుమంతుని మంత్రశాస్త్రం చాలా విస్తారంగా ఉన్నది. ఈ పంచముఖ తత్వాన్ని తాను తన లీలల్లో చూపిస్తాడు. అలాంటి 10 చేతులతో 5 ముఖాలతో 15 నేత్రాలతో ప్రకాశిస్తున్న హనుమద్రూప వర్ణన కూడా శాస్త్రాలు ఉంది. ఆయన జ్ఞానస్వరూపుడు కనుక జ్ఞానం యొక్క శక్తి వర్చస్సు. ఆ వర్చస్సు లోకానికి మేలు చేసే జ్ఞానరూపమైన ప్రకాశం కలిగిన వాడు కనుక ఆ శక్తిని మనం సువర్చనగా ఆయన హనుమంతుడిగా ఆరాధిస్తాం. ఇది ఒక తత్వ ఆరాధన. ఇది ఈ విధంగా హనుమంతుని బహువిధ ఆరాధనలు ఉన్నాయి. తమలపాకులతోనూ, సింధూరంతోనూ, అదేవిధంగా తెల్ల జిల్లేడు పువ్వులతోనూ ఇత్యాదులతో స్వామిని ఆరాధించడం ఉన్నది. తులసి బిల్వాదులతో కూడా ఆరాధిస్తారు. ఈ హనుమద్ ఆరాధన భారతదేశమంతా వ్యాపించున్నది. సమర్థ రామదాసు, తులసీదాసు మొదలు హనుమద్భక్తులు ఎందరెందరో ఉన్నారు. హనుమద్ ఉపాసన పరంపర ఉన్నది. అలాంటి హనుమంతుని యొక్క అనుగ్రహం భారతదేశానికి లభించుగాక, అన్ని విధాల భారతదేశం అభ్యుదయం సాధించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. రామభక్తుడైనటువంటి హనుమంతుల వారి జయంతి ఈరోజు. ఈటీవీ ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ హనుమంతుల వారు ఉంటారు. ఎక్కడైతే రామాయణ పఠనం జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు ఉంటారు. ఎక్కడైతే సుందరకాండ చదువుతూ ఉంటారో అక్కడ హనుమంతుల వారు ఉంటారు. ఇప్పటికీ జరుగుతున్న విశేషకరమైన ప్రక్రియ. ఎందుకంటే ఆయన చిరంజీవి కాబట్టి. చిరంజీవత్వంలో ఇప్పటికీ మన్ని సర్వదా కాపాడి రక్షించేటువంటి అపూర్వ దైవం
ఆంజనేయ స్వామివారు. అందుకనే ఆయన రామబంటుగా కీర్తి గడించాడు. రామనామం చేసేవారి దగ్గర హనుమంతుల వారు తప్పనిసరిగా ఉంటాడు. అంజనాదేవి కొడుకైనటువంటి హనుమంతుడికి పెట్టినటువంటి తొలి పేరు సుందరుడు. హనుమంతుడే సుందరకాండలో ప్రధాన దైవంగా మనం భావిస్తూ ఉన్నాం. ఇది మహాశక్తివంతమైనటువంటి కాండ. ఈ కాండను ఈ రోజున పారాయణ చేసినటువంటి వారికి సమస్తమైన కోరికలు కూడాను తీరుతాయి అంటోంది శాస్త్రం. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:36. తిథి దశమి మధ్యాహ్నం 2:45 వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 1:13 వరకు. వర్జం ఉదయం 7:45 నుంచి 9:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:14 వరకు. మరల రాత్రి 11:05 నుంచి 11:50 వరకు. అమృతకాలం సాయంకాలం 5:17 నుంచి 6:52 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం హనుమత్ జయంతి. ఇంకా విశేషం మంగళవారం కలిసి వచ్చింది. ఎందుకంటే మంగళవారం హనుమంతునికి చాలా ప్రీతికరమైనది. ఆ కారణంగా హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుడిని మనం పూజించుకోవడం అనేది విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా రోజంతా మనం ఆ హనుమంతుని యొక్క మంత్రాన్ని జపించుకోవడం విశేషమైన సత్ఫలితాలను ఇస్తుంది. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూతదయా సింధో ధర్మరక్షాంకురు ప్రభో. వర్తమాన కాలంలో ఈ మంత్రాన్ని జపించుకోవడం అత్యావశ్యకం. హనుమంతుల్లో ఉన్న విశేషం ఏంటంటే అతనిలో శివాంశం ఉంది, అలాగనే రామాంశం ఉంది. అలా ఎలా అంటే శివుడి యొక్క రుద్రవీర్య సముద్భవాయ నమః అనేటువంటి నామాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకని ఆ రుద్రుని యొక్క అంశ అతనిలో తప్పనిసరిగా ఉంది. అలాగనే వాయువు అతన్ని తీసుకువచ్చాడు, అతన్ని తండ్రిగా భావించాడు కాబట్టి అతని అంశ కూడా ఉంది. ఇక నా రుద్ర రుద్రమర్చేది, నా విష్ణు విష్ణుమర్చేది. విష్ణువంశ లేనిదే విష్ణువుని పూజించలేడు, రుద్రుని యొక్క అంశ లేనిదే రుద్రుని పూజించలేడు. ఆ విధంగా రాముణ్ణి పరమభక్తితో సేవించినందువలన రాముని యొక్క అంశ కూడా ఉంది. అంటే శివకేశవుల యొక్క సమష్టి రూపంగా ఈయన్ని మనం భావించవచ్చు. విశేషించి ఆ హనుమంతునిలో ఉన్న శక్తి ఏమిటి అంటే సకల దేవతలు కూడా అతనికి తమ తమ శక్తులను అందిస్తూ వరాలు ఇచ్చారు. దాంతో మనకు ఏ పని కావాల్సినా ఆయన్ని ప్రార్థించడం వలన సులభంగా అయిపోతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆయన యొక్క శక్తిని మనం ఆయనకు గుర్తు చేయాలి. అందుకని అసాధ్య సాధక స్వామిన్, అసాధ్యాలను సాధించే స్వామి అని మనం కనుక గుర్తించినట్లయితే తప్పనిసరిగా ఆయన మన కార్యాలను ధార్మికమైనటువంటి అంశాలను చేస్తాడు, సాధిస్తాడు, అలాగనే మనం రక్షిస్తాడు.
మంగళవారం కాబట్టి ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ఆ స్వామివారికి ప్రదక్షిణాలు చేయడం మొదలైనటువంటి చర్యల వల్ల విజయాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిమిత్యాలు. ఆశలతో నిండి ఉన్న దారులను మూయగలిగితే మనసే మందిరం అవుతుంది. కర్మన్ ఘట్ అంటే మనసును దిటవు చేసుకో అని అర్థం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలో వెలిసిన ధ్యాన ఆంజనేయ స్వామి ఉన్న చోటిది. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. కర్మన్ ఘాట్ ఆలయంలో ధ్యాన ఆంజనేయ స్వామిగా కొలువుతీరి ఉన్న ఈ అంజన్న కోరి సేవించవచ్చిన భక్తులకు అభయ ప్రదానం చేసి అనుగ్రహిస్తున్నాడు. స్వామివారికి మండల కాలం పాటు ప్రదక్షిణలు చేసిన భక్తులకు సంతాన భాగ్యం కలుగుతుందని, భూత ప్రేత పిశాచ బాధల నుండి విమోచన కలుగుతుందని ప్రతీతి. ఇప్పటికీ కొత్త వాహనాలు కొనుక్కున్న భక్తులు వెంటనే ఈ ఆలయానికొచ్చి వాహన పూజలు చేయించుకుని వెళ్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, వివాహం, సంతాన భాగ్యం ఇలా ధర్మబద్ధమైన ఏ కోరిక కోరుకున్నా ఈ స్వామి వెంటనే భక్తులను కరుణిస్తాడని ప్రతీతి. నిష్టగా స్వామిని నమ్మి కొలిచిన వారికి జీవితంలో ఎలాంటి ఈతి బాధలు ఉండవని చెప్తారు. అందుకే ఈ ఆలయం ఈనాటికి భక్తుల పాలిట కల్పవృక్షమైన అంజన్న నిలయంగా వర్ధిల్లుతోంది. వరదాయకుడైన ఈ ధ్యాన ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి మాత్రమే కాక దేశ విదేశాల నుండి సైతం ఈ ఆలయానికి భక్తులు తరలి వస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతున్న కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతూ వచ్చింది. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో నిత్యం ఉదయం 4:30 సుప్రభాత సేవ జరుగుతుంది. ఉదయం 5 గంటలకు శ్రీ ధ్యానాంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. ఉదయం 6 గంటలకు స్వామివారికి హారతి, మంత్రపుష్పం, నిత్యం ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారికి అష్టోత్తర నామార్చనలు, ఆకుపూజలు జరుగుతాయి. మధ్యాహ్నం 1:30 మధ్యాహ్న పూజ, హారతి, మంత్రపుష్పం, మళ్లీ మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 9 గంటల వరకు స్వామికి అష్టోత్తర నామార్చనలు, ఆకుపూజలు జరుగుతాయి. రాత్రి 9:30 స్వామివారికి హారతి, మంత్రపుష్పం ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపారాధన, 6:30 స్వామివారి పల్లకీ సేవ ఉంటాయి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచున్ ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తిని కాచి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. మనసు తెలివిగా ఉండి ఇంకా సృష్టి రచన చేస్తూ ఉంటుంది, ఏవో తీరని కోరికలను ఊహిస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్న సుషుప్తి యందు బడలిపోయినటువంటి మనసు ఇంద్రియములను తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అది సుషుప్తి. మళ్ళీ తెలివి వచ్చిందనుకోండి, మళ్ళీ జాగ్రత్త. ఈ మూడిటిలోనే తిరుగుతుంటాడు. ఎన్నేళ్ళు బ్రతకనివ్వండి, ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆమెకి త్రిపుర సుందరి అని పేరు. త్రిపుర సుందరి అంటే ఈ మూడిటిలో తిప్పుతుంది. చిత్రం ఏమిటంటే త్రిపురాంతకుడు ఆయన.
పరమశివుడు త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. వీళ్ళిద్దరూ ఆది దంపతులు. ఎంత విచిత్రం! రెండూ పరస్పర భిన్నమైనటువంటి విషయాలు. ఆయన త్రిపురాంతకుడు ఎలా అయ్యాడు అంటే, ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఈ 3 దాటి 4లోకి ఎడతాడు. ఆ 4 తురీయం. అందుకే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇస్తే సర్వావస్థ వివర్జిత అంటారు వ్యాసుల వారు లలితా సహస్రంలో. 3 అవస్థలు దాటిపోతాడు. దాటిపోయి 4వ అవస్థలో తురీయంలో నిలబడి ఈ శరీరం పొందుతున్నటువంటి అవస్థల్ని సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణుల్ని ఎవరో అడిగారు, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఓ ఇది బాగా నిద్రపోయింది అన్నారు. అంటే మరి ఇది నిద్రపోతే మీరు? ఇది నిద్రపోతుంటే నేను సాక్షిని, నాకు నిద్ర లేదు, నేను ఎప్పుడూ జాగరూకుడని. అది తురీయం అంటే. అందుకే ఆయన ఎప్పుడు నేననేవారు కాదు, ఇది అనేవారు. ఇది వేరు, నేను వేరు, నేను ఆత్మ, ఇది శరీరం నా చేత ధరింపబడింది. ఇది నోటితో చెప్పడం కాదు, అనుభూతి ఎందు నిలబడాలి. అలా నిలబడితే తురీయమునందున్నాడు అంటారు. పరమశివానుగ్రహం కలిగితే 3 దాటి 4లోకి ఎడతాడు. అందుకే ఆ 3 దాటి 4లోకి వెళ్ళనంత కాలం ఆ 3లో తిరుగుతూ ఉంటాడు. అది లంకలో ఉన్నటువంటి జీవుని యొక్క స్థితి. అది చెప్పడానికి అదిగో త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః అన్నారు. అక్కడ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. బాహ్యంలో లంకాపట్టణం ఎంత అందంగా ఉందో వర్ణిస్తారు. ఇంట్లో ఏదో ఒక 2 చెట్లు ఉన్నాయనుకోండి, ఏదో 2 మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, మామిడి చెట్టు ఎప్పుడూ శోభస్కరంగా ఉంటుంది. కానీ వసంత ఋతువు వస్తేనే పువ్వు పూస్తుంది, కాయ కాసి పండు పండుతుంది. ఒక్క మామిడి చెట్టే ఉందనుకోండి, అది వసంత ఋతువులోనే అందంగా ఉంటుంది. అలా కాకుండా అన్ని ఋతువులలోనూ పుష్పించి ఫలించేటటువంటి చెట్లు ఇంట్లో ఉన్నాయనుకోండి చుట్టూ, ఏ ఋతువు రానివ్వండి, ఆ ఋతువులో ఏ చెట్టు పుయ్యాలో, ఏ చెట్టు కాయాలో, పండాలో అది విరగకాసి పండి ఉందనుకోండి, ఎంత అందంగా ఉంటుంది ఇంట్లో. ఈ చెట్టు మార్చి ఆ చెట్టు, ఆ చెట్టు మార్చి ఆ చెట్టు, ఋతువు మారుతుంటే ఇదిగో ఇప్పుడు ఇది కాస్తుంది, ఇది కాస్తుందని ఆ చెట్ల వంక చూసి సంతోషిస్తూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పదకొండవ అధ్యాయం. నారద మహర్షి ధర్మరాజుకు బ్రహ్మదేవుడి సభ గురించి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, బ్రహ్మదేవుడి సభ గురించి చెబుతున్నాను విను. ఆ బ్రహ్మసభ ఇలా ఉంటుందని చెప్పటానికి వీలు లేకుండా ఉంటుంది. ఇంకా బ్రహ్మసభ నేనేం చెప్పను. పూర్వం సత్యయుగంలో సూర్యదేవుడు బ్రహ్మసభను చూసి మనుష్యలోకాన్ని చూడాలనుకున్నాడట. ఆ సందర్భంలో నాకు బ్రహ్మసభ గురించి ఉన్నది ఉన్నట్టుగా వివరంగా చెప్పాడు. బ్రహ్మసభ దివ్యమైనది, కొలతలకు అందనిది. బ్రహ్మదేవుడి సంకల్పం నుండే ఆ సభ పుట్టింది. సమస్త ప్రాణుల మనస్సులకు అది ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. దాని ప్రభావం వర్ణించటానికి వీలుగాదు. ఇలా ఆ సభ గొప్పతనం గురించి నేను సూర్యదేవుడి నుండి విని ఒక్కసారి బ్రహ్మసభను చూడాలనుకున్నాను. నా మనస్సులోని కోరికను సూర్యదేవుడికి ఇలా చెప్పాను. స్వామి, నేను ఆ బ్రహ్మసభను చూడాలనుకుంటున్నాను. అది ఉత్తమమైనది, పాపనాశనమైనది. అటువంటి సభను నేను ఎలాంటి తపస్సుతో నేను చూస్తాను? ఎలాంటి పుణ్యకర్మలు చేయడం ద్వారా దాన్ని చూస్తాను? ఏ ఔషధి ప్రభావంతో దాన్ని నేను చూస్తాను? ఆ సభను చూసే భాగ్యాన్ని నాకు కలిగించు, ఉపాయాన్ని నాకు చెప్పు అని కోరాడు. అప్పుడు సూర్యుడు, ఓ మహర్షి, నువ్వు ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించని ఉపాయాన్ని చెప్పాడు. నేను ఆయనకు నమస్కారం చేసి హిమాలయ పర్వతానికి వెళ్ళాను. ఆ పర్వత శిఖరాలపై దీక్ష వహించి తపస్సు చేశాను. 1000 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అప్పుడు సూర్యదేవుడు నన్ను బ్రహ్మసభకు తీసుకువెళ్ళాడు. ఆ సభను గురించి చెప్పలేం, ఎందుకంటే అది ఎలా ఉంటుందని చెప్పే లోపలే క్షణకాలంలో రూపాన్ని మార్చేసుకుంటుంది. ఇట్లా ఉంటుంది బ్రహ్మసభ అని చెప్పే లోపల వేరే రూపం అయిపోతుంది. అటువంటి ఆ బ్రహ్మసభ కొలతలు
నాకు తెలియవు, దాని స్వరూపము నాకు తెలియదు. అలాంటి దాని రూపాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అది ఎప్పుడు మంచి సుఖాన్ని ఇస్తూ ఉంటుంది. నేను అటువంటిదే చూడలేదు. మరి చల్లగా ఉంటుంది, మరి వెచ్చగానూ ఉండదు. ఆ సభలోకి అడుగు పెట్టగానే ఆకలి దప్పులు ఉండవు. ఆ బ్రహ్మసభ వివిధ మణులతో నిర్మించబడి ఉంది. అది విచిత్రమైన సభ కదా. అందుచేత దానికి ఆధారంగా స్తంభాలేవీ ఉండవు. అది నిత్యనూతనంగా మెరిసిపోతూ ఉంటుంది. ఎప్పుడు పాతదిగా కనిపించదు. నానావిధ దివ్య పదార్థాల చేత అనంతకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, అగ్నిని మించి ప్రకాశిస్తూ ఉంటుంది. స్వర్గాన్ని మించి ఉన్నతంగా ఉంటుంది. ఆ సభలో బ్రహ్మదేవుడు దేవమాయలతో సమస్త లోకాలను సృష్టిస్తూ ఉంటాడు. తాను మాత్రం ఎప్పుడు ఒంటరిగా అక్కడ ఉంటూ ఉంటాడు. ఆయనను ప్రజాపతులందరూ సేవిస్తూ ఉంటారు. దక్షుడు, ప్రచేతుడు, పులహుడు, మరీచి, కశ్యపుడు, భృగువు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, అంగీరసుడు, పులస్త్యుడు, క్రతువు, ప్రహ్లాదుడు, కర్దముడు, అధర్వాంగీరసుడు, సూర్యకిరణాలను త్రాగి జీవించే వాలకిల్యులు, మనస్సు, అంతరిక్షము, విద్య, వాయువు, తేజస్సు, జలం, పృథ్వీ, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, ప్రకృతి, వికృతి, ఇతర సృష్టికి హేతువులు, వీటిని అధిష్టాన దేవతలు బ్రహ్మదేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. అగస్త్యుడు, మార్కండేయుడు, జమదగ్ని, భారద్వాజుడు, సంవర్తనుడు, చవ్యనుడు, దూర్వాసుడు, ఋష్యశృంగుడు, సనత్కుమారుడు, అసితుడు, దేవలుడు, జైగిష్యుడు, ఋషభుడు, మణి బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. అష్టాంగాలతో కూడి రూపాన్ని తీసుకున్నటువంటి ఆయుర్వేదము, నక్షత్ర గణాలతో కూడినటువంటి చంద్రుడు, సూర్యుడు, వాయువులు, క్రతువులు, సంకల్పం, ప్రాణం, వీరే కాకుండా ఎందరో రూపాలను ధరించిన మహాత్ములు బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. అర్థం, ధర్మం, కామం, హర్షం, ద్వేషం, తపస్సు, దయ అనేవి కూడా రూపాలను ధరించి బ్రహ్మదేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. గంధర్వాప్సరసలు 20 బృందాలు గుంపులుగా ఆ బ్రహ్మసభకు వస్తూ ఉంటారు. ప్రత్యేకించి 7 గణాలుగా ఉన్నటువంటి గంధర్వులు కూడా ఆ బ్రహ్మసభకు వస్తూ ఉంటారు. వీరందరూ బ్రహ్మదేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. శుక్రుడు, బృహస్పతి, బుధుడు, కుజుడు, శని, రాహువు, కేతువు అనే గ్రహదేవతలు, సామగాన మంత్రాలు, రథాంతరసామ, హరిమంతుడు, వసుమంతుడు, ఇంద్రుడితో సహా ద్వాదశాదిత్యులు, జంటలుగా ప్రసిద్ధికెక్కినటువంటి అగ్నిష్టోమాది దేవతలు ఆ బ్రహ్మసభలో బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. మరుత్తులు, విశ్వకర్మ, వసువులు, సమస్త పితృగణాలు, హవిస్సులు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం, సర్వశాస్త్రాలు, ఇతిహాసాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్థశాస్త్రం అనేటువంటి ఉపవేదాలు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషము, కల్పము అనేటువంటి వేదాంగాలు, గ్రహాలు, యజ్ఞాలు, సోమము మొదలైన సమస్త దేవతలు బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. సావిత్రి, దుర్గా, ఆకార, ఉకార, మకార, అర్ధమాత్ర, నాద, బిందు శక్తులు, మేధ, ధృతి, శృతి, ప్రజ్ఞ, బుద్ధి, కీర్తి, క్షమ మొదలైన దేవతలు రూపాన్ని ధరించి బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. సామగానాలు, స్తుతిగీతాలు, వివిధ గాథలు, తర్కంతో కూడినటువంటి భాష్యాలు, వివిధ నాటకాలు, కావ్యాలు, కథలు, ఆఖ్యాయికులు, కారికులు మొదలైనవి రూపాన్ని ధరించి బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటాయి. గురువును పూజించిన గురుభక్తులెందరో ఆ సభలో ఉంటారు. క్షణాలు, ముహూర్తాలు, దివారాత్రులు, పక్షాలు, నెలలు, ఋతువులు రూపం ధరించి పితామహుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయి. ఇవన్నీ రూపం ధరించాయట. సంవత్సరాలు, పంచయుగాలు, 4 రకాలైనటువంటి అహోరాత్రులు అంటే మానవ, పితృ, దేవత, బ్రహ్మ,
ప్రమాణాలైనటువంటి అహోరాత్రులు నిత్య దివ్య అక్షయ అవ్యయ రూపమైనటువంటి కాలచక్రం, అంటే ఋతువులు సంవత్సరాలు, ప్రభవ విభవ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాలచక్రం ధర్మచక్రం రూపాన్ని ధరించి బ్రహ్మదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటాయి. అదితి దితి ధనువు సురస వినత ఇర కాళిక సురభి సరమ గౌతమి ప్రభ కద్రువ దేవమాతలు రుద్రాణి శ్రీ లక్ష్మి భద్ర అపర షష్ఠి పృథ్వీ గంగానది లజ్జ స్వాహ కీర్తి సురాదేవి సచి పుష్టి అరుంధతి సంవృత్తి ఆశ నియతి సృష్టిదేవి రతి ఇతర దేవతలు కూడా బ్రహ్మదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. ఆదిత్యులు వసువులు రుద్రులు మరుత్తులు అశ్వినులు విశ్వదేవులు సాధ్యులు పితరులు బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మొత్తం 7 పితృగణాలు ఉంటాయి. వాటిలో 4 గణాలు రూపాన్ని ధరించి ఉంటాయి, 3 రూపము లేకుండా ఉంటాయి. వైరాజులు అగ్నిశ్వాత్తులు సోమపువులు గారహాపత్యులు అనేవి రూపం ధరించినటువంటి 4 పితృగణాలు ఉంటారు. ఏకశృంగులు చతుర్వేదులు కళలు అనేటువంటి రూపం లేని 3 పితృగణాలు కూడా అక్కడే ఉంటాయి. ఇలా 7 పితృగణాలు 4 వర్ణాల చేత పూజింపబడుతూ ఉంటాయి. ముందు ఈ పితృగణాలు తృప్తి పడాలి. ఇవి తృప్తి పడితే సోమదేవత తృప్తి చెందుతుంది. ఈ 7 గణాలకు చెందిన పితరులు బ్రహ్మదేవుడి సన్నిధిలో నిలబడి పరమానందంగా బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. రాక్షసులు పిశాచులు దానవులు గుహ్యకులు నాగులు సుపర్ణులు పశువులు బ్రహ్మదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. స్థావర జంగమాత్మకమైనటువంటి మహాభూతాలు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు యముడు పార్వతీదేవితో శివుడు ఎప్పుడూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళుతూ ఉంటాడు. కార్తికేయుడు ఎప్పుడూ ఆయనను సేవిస్తూ ఉంటారు. నారాయణుడు దేవర్షి వాలకిల్యమునులు యోనిజులు అయోనిజులు అయినటువంటి ఇతర మహర్షులు ఆ సభలో బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఓ ధర్మరాజా, ఒకే ఒక్క మాట చెబుతున్నాను మీరు. 3 లోకాల్లోని స్థావర జంగమాత్మకమైన సమస్తాన్ని నేను ఆ బ్రహ్మసభలో చూశానని గ్రహించి తెలుసుకో. ఊర్ధ్వరేతస్కులైనటువంటి 18,000 మంది మునులు అక్కడ బ్రహ్మదేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. మహర్షులు దేవతలు అక్కడ స్వేచ్ఛగా బ్రహ్మదేవుణ్ణి దర్శించి తలవంచి నమస్కరించి వెళుతూ ఉంటారు. ఆ బ్రహ్మదేవుడు సర్వ ప్రాణుల యందు దయగలవాడు, బుద్ధిమంతుడు, సర్వలోక పితామహుడు. తన వద్దకు వచ్చిన వారందరినీ కూడా తగిన విధంగా అనుగ్రహిస్తాడు, తగిన విధంగా ఆదరిస్తాడు, గౌరవిస్తాడు. వారి కోరికలు తీర్చి విశేషమైన భోగాలను ప్రసాదిస్తాడు. ఆ బ్రహ్మసభ ఎప్పుడూ వచ్చేవారితోనూ వెళ్ళేవారితోనూ కోలాహలంగా ఉంటుంది, సుఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. అది సమస్త తేజస్సులు కలిగి ఉంది, దివ్యంగా ఉంది, బ్రహ్మర్షి గణాలతో సేవించబడుతూ ఉంటుంది, పాపరహితమై ఉంది, శమ మొదలైనటువంటి వాటితో విరాజల్లుతూ ఉంటుంది. అలాంటి సభను నేను చూశాను. మానవ లోకంలో ఈ సభ పొందరానిదిగా ఎలా దుర్లభంగా ఉందో అలాగే సకల లోకాలలోనూ బ్రహ్మదేవుడి సభ పొందరానిదిగా దుర్లభంగా ఉంది. ఓ ధర్మరాజా, ఈ సభలన్నిటినీ పూర్వం నేను దేవలోకంలో చూశాను. ఇప్పుడు మానవలోకంలో నీ సభనే చూస్తున్నాను. అదైన తర్వాత ఈ సభయే మానవలోకంలో శ్రేష్టమైన సభ అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణ నారాయణ. 12వ అధ్యాయం. నారద మహర్షి దివ్య సభల గురించి చెప్పిన తర్వాత యుధిష్ఠిరుడు ఆయన ఇలా అడిగాడు, ఓ పండితోత్తమ, నీవు చెప్పిన దాన్ని బట్టి గమనిస్తే రాజులందరూ యముడి సభల్లోనే ఉన్నారు. నాగులు దైత్యులు నదులు సముద్రాలు వరుణుడి సభలో ఉన్నాయి. యక్షులు గుహ్యకులు రాక్షసులు గంధర్వులు అప్సరసులు శివుడు కుబేరుడు సభలో ఉన్నారు. మహర్షులు సమస్త దేవతలు బ్రహ్మసభలో ఉన్నారు. సర్వశాస్త్రాలు అక్కడే ఉన్నాయని తెలుస్తుంది. ఇంద్రసభలో మాత్రం దేవతలు ప్రధానంగా ఉన్నారు, కొంతమంది గంధర్వులు మహర్షులు ఉన్నారు అని చెప్పావు.
రాజఋషుల్లో హరిశ్చంద్రుడొక్కడే ఇంద్రుడి వద్ద ఉన్నాడని చెప్పావు కదా. ఇంద్రసభలో ఉండటానికి, ఇంద్రుడితో పోటీ పడటానికి అతడు ఏ పుణ్యం చేస్తున్నాడు, ఎంతగా శ్రమించాడు, ఎంతగా సాధన చేశాడు, ఎలాంటి తపస్సును చేశాడు. అంతేకాదు, మీరు పితృలోకంలో మా తండ్రి గారైన పాండురాజును చూశారు కదా, ఆయనను కలిశారు కదా. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ విశేషాన్ని కూడా చెప్పండి నాకు. దానిని వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది. మా పితృదేవతను, ఆయన మాటలు వినాల. నారద మహర్షి, ఓ ధర్మరాజా, ముందుగా హరిశ్చంద్రుడి గొప్పతనాన్ని చెబుతున్నాను విను. ఇక్ష్వాకు వంశంలో త్రిశంకుడు అనే రాజు ఉండేవాడు. అతడు అయోధ్య నగరానికి రాజుగా ఉండేవాడు. విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించుండేవాడు. త్రిశంకుడి భార్య పేరు సత్యవతి. ఆమె కేకయ్య వంశీయురాలు. ఆమె గర్భవతి అయిన 10 నెలలకు ఒక కొడుకును కన్నది. అతడే లోకంలో హరిశ్చంద్రుడిగా ప్రసిద్ధికెక్కాడు. అతడు మహాబలవంతుడు, రాజాది రాజులందరికీ సామ్రాట్. అందుచేత అతడి మాట పాటించటానికి రాజులు అందరూ సిద్ధంగా ఉండేవారు. ఒకనాడు హరిశ్చంద్రుడు బంగారు రథమెక్కి విజయ యాత్రకు బయలుదేరాడు. ఆ విజయ యాత్రలో జంబూద్వీపాన్ని, కుశద్వీపాన్ని, శాఖద్వీపాన్ని, క్రౌంచ ద్వీపాన్ని, శాల్మలీ ద్వీపాన్ని, గోమేధ ద్వీపాన్ని, పుష్కర ద్వీపాన్ని అంటే 7 ద్వీపాలను జయించాడు. పర్వతాలు, అరణ్యాలతో కూడినటువంటి ఈ సమస్త భూమిని జయించాడు. రాజసూయ మహాయాగాన్ని చేశాడు. అప్పుడు రాజులందరూ ధనాన్ని కానుకగా తెచ్చి ఇచ్చారు. విప్రులందరికీ భోజనం పెట్టాడు. ఆ సమయంలో హరిశ్చంద్ర మహారాజు యాచకులు అడిగిన దానం కన్నా 5 రెట్లు ఎక్కువగా దానాలు చేశాడు. యాగం పూర్తి అవుతున్న సమయంలో నానా దిక్కుల నుండి ఎంతోమంది విప్రులు వచ్చారు. వారికి కూడా భోజనాలు పెట్టి సంతోషపెట్టాడు. వారికి రత్నరాసులను దానం చేశాడు. దాంతో విప్రులు తృప్తిపడి ఆశీర్వదించారు. రాజులందరికెల్లా హరిశ్చంద్ర మహారాజు మంచి తేజస్సు కలవాడు అయ్యాడు. మంచి కీర్తిశాలి అయ్యాడు. రాజసూయాన్ని ఇంత పద్ధతిగా ఆచరించి రాజులందరికంటే మిన్నగా ప్రకాశించాడు. తర్వాత సామ్రాజ్యాభిషేకాన్ని చేసుకొని వెలిగిపోయాడు. ఇలా రాజసూయాగం చేసిన రాజులందరూ ఇంద్రుడితో కలిసి ఆనందంగా ఉంటారు. ఏ చాపి నిధనం ప్రాప్తగా, ఏ చాపి నిధనం ప్రాప్తగా, సంగ్రామే శ్వపలాయినః తే తత్ సదన మాసాద్య మోదంతే భరతర్షభ. ఓ భరతర్షభ, యుద్ధరంగంలో వెన్ను చూపించకుండా నిలిచి మరణించిన వారు కూడా స్వర్గలోకానికి చేరి ఆనందంగా ఉంటారు. అలాగే తీవ్రమైన తపస్సు చేసిన వారు కూడా స్వర్గాన్ని పొందుతారు, శ్రీమంతులై ఆనందంగా ఉంటారు. అక్కడ నీ తండ్రి అయినటువంటి పాండురాజు హరిశ్చంద్రుడు వైభవాన్ని చూసి నీ తండ్రి అయిన పాండురాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. మానవలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఆ విషయాన్ని పాండురాజు తెలుసుకొని నాకు నమస్కారం పెట్టి మా ధర్మరాజుకు చెప్పండి అని నీకొక సందేశాన్ని ఇచ్చాడు. విను నాయనా, నువ్వు భూమినంతా జయిస్తావు. సోదరులు నీ మాట వింటారు, నీ అదుపులోనే ఉంటారు. కనుక నువ్వు రాజసూ యాగాన్ని చెయ్యి. నువ్వు కనుక ఆ యాగాన్ని చేస్తే నేను కూడా వెంటనే హరిశ్చంద్ర మహారాజులాగా విశేషమైన భోగాలను అనుభవిస్తాను. ఎన్నో సంవత్సరాలు ఇంద్రుడి సన్నిధిలో ఆనందాన్ని అనుభవిస్తాను.
అని నీకు చెప్పమన్నాడు. ఇదే మీ తండ్రి నీకు పంపించిన సందేశం. కనుక నువ్వు ఈ మాటను పాటించు. యాగ ఫలంతో నువ్వు కూడా నీ పూర్వీకులతో కలిసి స్వర్గలోకాన్ని పొందుతావు. ఇంకొక మాట, ఈ రాజసూయ యాగం సామాన్యమైన యాగం కాదు, ఎంతో విశేషమైనది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.